హాయ్ నమస్తే వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఫైల్స్, ఫిస్టులా, ఫిషరీస్ ఎందుకు వస్తాయి, వస్తే హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుబోధ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సలహాలు నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్. హలో అండి. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఈ ఫైల్స్, ఫిస్టులా, ఫిషరీస్ ఎందుకు వస్తాయి అసలు? రైట్. సో ఒకటే అండి, అంటే ఈ మూడు ఇబ్బందులు కనుక తీసుకున్నట్లయితే మలద్వారానికి సంబంధించిన ఇబ్బందులు, లేకపోతే మనకి యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోవచ్చు. దీంట్లో ఎందుకు అనేది కనుక కారణం కనుక పోయినట్లయితే ముఖ్యంగా వచ్చేసి మనకి కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది ఒక ముఖ్యమైన కారణం అండి. ఆల్మోస్ట్ మూడిట్లో కూడా, ఈ మూడు ప్రాబ్లమ్స్లో కూడా పైల్స్ కావచ్చు, దాన్ని మనం మెడికల్గా హ్యామరాయిడ్స్ అని చెప్పి అంటుంటాం. ఫిజర్ ఏంటంటే ఫిజరీ నానో అని చెప్పి అంటాం. అట్లాగే ఫిస్టులా ఏంటంటే ఫిస్టులైన్ నానో అనమాట. ఈ మూడు ప్రాబ్లమ్స్లో కూడా ముఖ్యమైనది ఆల్మోస్ట్ 70% పైచిలకు కూడా కారణం మనకి కాన్స్టిపేషన్, మలబద్ధకం అని చెప్పుకోవాలి. దీనికి తోడు ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ కూడా మనకి అవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఈ పైల్స్లో, హ్యామరాయిడ్స్లో కనుక కారణాలు చూసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ ఒక 60 నుంచి 70% కారణం అవుతే, మిగతా దాంట్లో ఏంటంటే మనకి లివర్కి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉండటం, ఊబకాయం, ఒబేసిటీ లాంటి ఇబ్బందులు ఉండటం, లేకపోతే పొట్టలో ప్రెజర్ పెరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడి ఉండటం అనమాట. దీర్ఘకాలికంగా చాలా కాలం పాటు పొట్టలో ప్రెజర్ పెరిగి ఉండటం. ఎట్లాంటివి అంటే ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం. దగ్గు అనేది ఏమవుతుందంటే మనం దగ్గటం వలన పొట్టలో ప్రెజర్ పెరిగి ఉండటం, దీనివల్ల ఈ రక్తనాళాలు అనేటివిగా వాపుకు గురయ్యి దానివల్ల ఈ పైల్స్కి సంబంధించిన ఇబ్బంది రావడానికి అవకాశం. లేదంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి పొట్టలో ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం. ఎస్ఐటీస్ కానీ దీర్ఘకాలికంగా, లేకుంటే లివర్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళలో, దీర్ఘకాలికంగా ఎక్కువ సమయం పాటు ఒకే పొజిషన్లో కూర్చునే వృత్తుల్లో ఉండే వాళ్ళలో, అండ్ కాన్స్టిపేషన్, ఎక్కువ సమయం టాయిలెట్లో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండటం, లేదంటే కనుక ఇర్రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ ఉండటం, లేకుంటే మోషన్ అనేది, స్టూల్ అనేది సాఫ్ట్గా ఉండకపోవటం, లేకపోతే ఇన్ఎఫెక్చువల్ ఎర్జ్ ఉండటం, ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా మనకి పైల్స్కి ముఖ్య కారణం కింద చెప్పుకోవచ్చు అండి. అట్లాగే మారుతున్న జీవనశైలి కావచ్చు, మారుతున్న ఆహార విషయాలు కావచ్చు. ఎందుకంటే తీసుకునే ఆహార పదార్థాల్లో పీచు లేకపోవటం కావచ్చు, తీసుకునే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉండటం, హై క్యాలరీ ఫుడ్ ఎక్కువగా ఉండటం, జీర్ణానికి చాలా ఎక్కువ సమయం బట్టి అవసరం ఆహార పదార్థాలు తీసుకోవటం, ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా మనకి పైల్స్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం. రెండోది ఈ ఫిషర్స్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటంటే మనకి దీంట్లో కూడా ముఖ్యమైన కారణం మనకి కాన్స్టిపేషన్ అయినప్పటికీ రెండో కారణం కింద డయేరియా కానీ, లేకపోతే విరోచనాలు అని చెప్పవచ్చు అండి. ఎక్కువసార్లు విరోచనాలు అయినప్పుడు కూడా మనకి ఫిషర్ ఏర్పడడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాగే దాంతోపాటు ఐబిఎస్ లాంటి ఇబ్బందులు ఉండటం, అండ్ అట్లాగే ఏంటంటే యాంగ్జైటీ కానీ వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉండటం, ఊబకాయము, ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉండటం కూడా దీనికి కారణాల కింద చెప్పుకోవచ్చు అండి. అండ్ అట్లాగే ఈ ఫిస్టులా కనుక పోయినట్లయితే కారణాల్లో కాన్స్టిపేషన్ ఎంతైతే కారణం ఉంటుందో దాంతోపాటు క్రోన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఇటువంటి ఇబ్బందులు ఉండటం, ఊబకాయం అంటే ముఖ్యమైన కారణం. ఫిస్టులాకి వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఊబకాయం, ఒబేసిటీ ఎక్కువగా ఉన్నట్లయితే, ఫ్యాట్ ఎక్కువగా ఉండటం, రక్త ప్రసరణలో కొద్దిగా ఇబ్బంది ఉండటం, దీనివల్ల తొందరగా కూడా ఈ ఫిస్టులా ఏర్పడడానికి అవకాశం. లేకపోతే పెరియానల్ యాబ్సెస్ అని చెప్పి అంటుంటాం. ఈ యాబ్సెస్ కానీ, ఫిస్టులాస్ కానీ ఏర్పడడానికి అవకాశాలు పెరిగి ఉండటం, అండ్ అట్లాగే మానకుండా కూడా చాలా ఎక్కువ కాలం పాటు కూడా ఉండటం. అండ్ వీటన్నిటిలో కూడా ఆల్కహాల్ చేయటం కానీ, లేకపోతే ఏదైనా స్టిమ్యులెంట్స్ తీసుకోవటం వల్ల కానీ, వీటి వల్ల కూడా మనకి ఈ మూడు ఇబ్బందులు, పైల్స్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, ఫిషర్ కావచ్చు, రావడానికి అవకాశాలు పెరిగిపోతాయని చెప్పవచ్చు అండి. అయితే డాక్టర్ మీరు చెప్తున్నట్లుగా ఈ మూడింటికి కోరిలేటెడ్గా ఏదైనా లింక్ ఉందంటారా? ఈ మూడు ఒకే వ్యక్తికి వచ్చే అవకాశం ఉందంటారా? డిఫరెన్స్ ఉంటుందా మూడింటికి? రైట్. సో ఒకటండి, అంటే ఒక రకమైన ఇబ్బంది ఇది వచ్చిన తర్వాత ఇంకో రకమైన ఇబ్బంది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే వీటన్నిటి కూడా మూల కారణం ఒకటే, ఇబ్బంది పడే అవయవం కానీ, ఇబ్బంది పడే ఆర్గాన్ కానీ ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇదే ఏరియాలో వస్తూ ఉంటుంది కాబట్టి ఒక రకమైన ఇబ్బంది, అంటే మూల కారణాన్ని మనం సెట్ చేయకుండా, ఎగ్జాంపుల్ ఏదైనా కనుక పైల్స్ ఉందనుకోండి ఒక పేషెంట్కి, దానికి సంబంధించినంత వరకు ట్రీట్మెంట్స్ వాడుతున్నారు, మూల కారణాన్ని ఇంకా కూడా సెట్ చేయలేదు, అంటే కాన్స్టిపేషన్ ఇంకా కూడా సెట్ చేయలేదు, లేదంటే వేరే ఇంకేదైనా కారణం ఉందంటే దాన్ని సెట్ చేయకుండా అట్లాగే కనుక ఉన్నట్లయితే మళ్ళీ ఇంకొక ఇబ్బంది, ఫిషర్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే పైల్స్, ఫిషర్స్ ఒకే పేషెంట్స్కి రావడం అనేది చూస్తుంటాం. అట్లాగే ఫిస్టులా ఉన్న పేషెంట్స్లో కూడా కొద్దిమందికి పైల్స్ రావడం అనేది కూడా చూస్తుంటాం. డెఫినెట్గా వీటికి
కొద్దిపాటి రిలేషన్ ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి లేదు. అట్లానే 3 కూడా కంపల్సరీగా ఒక పేషెంట్కి ఒక సఫర్ అవుతున్నారంటే రెండో ఇబ్బంది వస్తుందని చెప్పడానికి కూడా లేదండి, రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఒక రకమైన ఇబ్బంది వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం, కారణాన్ని గుర్తించి దాన్ని కొద్దిగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, వీటి వల్ల రెండోది రాకుండా ఉండడానికి చూసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందండి. అలాగే ఇందులో స్టేజెస్ ఏమైనా ఉంటాయంటారా? ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ గమనించాలి అంటే ఎలా ఉంటుంది, ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది సమస్య? రైట్. సో ఒకటండి, ఏంటి ఏ రకమైన ఇబ్బందిని తీసుకుంటే ఆ రకంగా మనం స్టేజెస్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మనం ఫస్ట్ పైల్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో అందరికీ తెలిసినట్లుగా ఇబ్బంది ఎందుకు మొదలవుతుందంటే ఈ రక్తనాళాలు వాపుకు గురవటం వలన, హ్యామరాయిడల్ వెయిన్స్ అని చెప్పి అంటామండి, అందరికి కూడా ఉండేవే ఇవి హ్యామరాయిడల్ వెయిన్స్ అనేది. ఎప్పుడైతే ఈ హ్యామరాయిడల్ వెయిన్స్ అనేవి వాపుకు గురవుతాయో, అబ్నార్మల్గా బయటికి చొచ్చుకొని వస్తాయో, అండ్ దానివల్ల వచ్చే లక్షణాలు, అది మంట కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు, దురద కావచ్చు, లేకపోతే ఇటువంటి ఇబ్బందులన్నింటినీ మనము పైల్స్ అని చెప్పి అంటుంటాం. సో దీంట్లో ఇది ఎటువంటి స్టేజెస్ ఉంటాయి అనేది కనుక చూసుకున్నట్లయితే దీంట్లో 2 రకాలుగా ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పి 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటే మనకి లోపల అనటామికల్గా పెక్టిన్ లైన్ అని చెప్పి ఒక లైన్ ఉంటుందండి, దాని పైన ఉండే రక్తనాళాల్లో ఇబ్బంది కనుక వచ్చినట్లయితే దాన్ని మనం ఇంటర్నల్ పైల్స్ అంటాం. దాని కింద భాగంలో కనుక మనం వచ్చినట్లయితే మనం ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పి అంటుంటాం. ఈ ఎక్స్టర్నల్ పైల్స్లో మనకి డిఫరెంట్ స్టేజెస్ కింద ఉంటుందండి, 4 స్టేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో స్టేజ్ 1లో ఏంటంటే కొద్దిపాటిగా రక్తనాళం వాపుకు గురయ్యి దానివల్ల బ్లీడింగ్ రావటం కానీ, లేకపోతే మోషన్ వెళ్ళినప్పుడు ఇబ్బంది కలగటం, మంట, నొప్పి, ఇటువంటి లక్షణాలు ఉండడానికి అవకాశం. రెండో స్టేజ్లో కనుక చూసుకున్నట్లయితే మోషన్ వెళ్ళినప్పుడు, మనం మోషన్ వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, డెఫికేట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ రక్తనాళాలు బయటికి చొచ్చుకొని రావటం, ఆటోమేటిక్గా అదే రక్తనాళాలు మోషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోనికి పోవటం అనేది స్టేజ్ 2లో చూస్తూ ఉంటాం. స్టేజ్ 3కి వచ్చినట్లయితే మనకి ఈ రక్తనాళాలు అనేది మోషన్ వెళ్ళినప్పుడు బయటికి రావటం అనేది, చొచ్చుకొని బయటికి రావటం, అట్లాగే దాని తర్వాత కొద్ది సమయం వరకు బయటే ఉండిపోవటం, కొద్దిగా మనం ఏదైనా ప్రెషర్ పెట్టి పుష్ చేయడానికి ప్రయత్నం చేసినా, కొద్దిగా ఏదైనా ఫింగర్ పెట్టి మసాజ్ చేయడానికి ప్రయత్నం చేసినా రక్తనాళాలు అనేది లోపలికి మళ్ళీ వెళ్ళిపోవడానికి అవకాశం అనేది స్టేజ్ 3లో చూస్తాం. అదే స్టేజ్ 4లో కనుక చూసినట్లయితే కంటిన్యూస్గా కూడా ఈ రక్తనాళాలు అనేది కూడా బయటికి చొచ్చుకొని ఉండిపోవటాన్ని మనము స్టేజ్ 4 కింద చెప్పుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ప్రొలాప్స్ అని చెప్పి అంటుంటామండి, ప్రొలాప్స్డ్ రెక్టమ్ అని. దీంట్లో ఏంటంటే రక్తనాళాలతో పాటు కండరాలు కూడా బయటికి చొచ్చుకొని రావటం అనేది కూడా మనం ఈ ప్రొలాప్స్ కండిషన్లో చూస్తుంటాం. సో పైల్స్కి వచ్చినంత వరకు ఇది డిఫరెంట్ స్టేజెస్ అండ్ టైప్స్ కింద చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఇస్తారి గారు నల్గొండ నుండి. ఇస్తారి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. నమస్తే అండి, చెప్పండి సార్. మేము ఇప్పుడు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం సార్. వెరీ గుడ్. ఓకే. ఒక 1 month అయింది. ఓకే. అయితే ఈ మొక్కల నొప్పులకు, గ్యాస్ ట్రబుల్కు, వీటికని ఒక 1 month నుంచి వాడుతున్నాం. మన ఇక్కడ మన ఇందులో కొత్తపేట. ఓకే. ఓకే. పిలుచున్నారు. అయితే ఈ ప్రెషర్ పిస్తుల్లో కూడా ఆ రోజు అడిగారు సార్ మమ్మల్ని, దానికి కూడా మందులు పనిచేస్తాయి సార్. రైట్, డెఫినెట్గా అండి. అంటే ఇటువంటిది ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఒకసారి మీరు డాక్టర్తో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కీళ్ళ నొప్పులకి సంబంధించిన ట్రీట్మెంట్ వాడుతున్నా అన్నారు కాబట్టి డెఫినెట్గా ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకున్న ఇబ్బందిని చెప్పండి, దాన్ని కనుక కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా మెడిసిన్స్ కనుక వాడుతున్నట్లయితే డెఫినెట్గా కూడా కంప్లీట్గా హీల్ అవడానికి హోమియోపతిలో, హోమియో కేర్ ఇంటర్నేషనల్ చికిత్స అనేది అవైలబుల్గా ఉందని చెప్పొచ్చు. అయితే ఏ స్టేజ్లో ఉంది, ఎంత తీవ్ర స్థాయిలో ఉంది, దాంతోపాటు కోఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటాం, ఇంకేదైనా వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయా, దీన్ని అంటే హీల్ అవ్వకుండా చూడడానికి అవన్నీ కూడా మనం అంచనా వేసినట్లయితే ఎంత తొందరగా హీల్ అవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఏ మేర మనకి హీల్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అండి. సో డెఫినెట్గా కూడా మీ ట్రీటింగ్ డాక్టర్తో ఒకసారి మళ్ళీ కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. రైట్. అయితే డాక్టర్, ఇందాక మీరు అన్నట్లుగా ఈ పేషెంట్కి ఒకేసారి ఒకే వ్యక్తి 3 ఫిస్టరీ, ఫిజులా ఫైల్స్తో కూడా బాధపడుతూ ఉంటే ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుందా, డిఫరెంట్గా తీసుకోవాలా? రైట్. సో ఒకటండి, అంటే కేవలం ఇబ్బందిని బట్టే కాదు, ఇబ్బందిలో ఉండే డీటెయిల్డ్గా వెళ్ళినట్లయితే ఏ లక్షణాలు ఏ విధంగా ప్రజెంట్ అవుతున్నాయి, ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది, అంతకుముందు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాడి వాటికి రెస్పాన్సెస్ ఎట్లా ఉండినాయి, అండ్ అట్లాగే పేషెంట్కి సంబంధించినంత వరకు కోఎగ్జిస్టింగ్ మార్బిడిటీస్ కానీ, కోఎగ్జిస్టింగ్ డిసీజెస్ వేరే ఇంకేమైనా ఉన్నాయా, మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మెయింటైనింగ్ కాజెస్ ఎక్కువగా ఏమైనా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అవన్నిటిని కూడా మనం అంచనా వేయవలసిన అవసరం ఉంటుంది. అవన్నిటిని కూడా మనం ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు పైల్స్ గ్రేడ్ 1లో ఉందనుకోండి, డెఫినెట్గా కూడా కంప్లీట్గా నయమైపోవడానికి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదే కనుక ఈ పైల్స్ అనేది గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 దాటింది, గ్రేడ్ 4లో ఉంది అని అనుకోండి,
డెఫినెట్గా కూడా దాంట్లో మనం ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కింద మనం ఏం చెప్తామంటే కేవలం లక్షణాలను అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది, కంప్లీట్గా పోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి, అయినా కానీ మనము ప్రయత్నం చేయడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అండ్ అట్లాగే ఈ లక్షణాలు అంటే బ్లీడింగ్ కావచ్చు, మంట, నొప్పి కావచ్చు, ఇటువంటివన్నీ తగ్గించుకోవడం, లేకపోతే దీనికి కారణమైనటువంటి కాన్స్టిపేషన్ని కూడా మనం రిలీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఓల్డ్ పేషెంట్ ఉన్నారు, పేషెంట్ వయసు చాలా ఎక్కువగా ఉంది, కోఎగ్జిస్టింగ్ మార్బిడిటీస్ కింద లివర్కి సంబంధించిన ఇబ్బందులు లేకపోతే డయాబెటీస్ లాంటి ఇబ్బందులు ఇటువంటివి ఉన్నాయన్నప్పుడు డెఫినెట్గా కూడా రికవరీ అవ్వడానికి ఇంకా అవకాశాలు తగ్గుతాయి అన్నమాట మాత్రల ద్వారా. రెండోది అట్లనే ఫిజర్కి తీసుకున్నాం అనుకోండి, ఒబేసిటీ ఎక్కువగా ఉంది, ఫిజర్లో ఫిస్టులలో ఒబేసిటీ చాలా ఉబకాయంలో ఉన్నారు, సివియర్ మార్బిడ్ ఒబేసిటీ అంటాం, అటువంటి వెయిట్లో ఉన్నారు, దాంతోపాటు ఎక్కువగా కూర్చొని చేసే వృత్తుల్లోనే ఉండవలసిన అవసరం ఉంది. ఇటువంటి వారికి ఏంటంటే హీల్ అవ్వటానికి కానీ మానటానికి ఇంకా ఎక్కువ సమయం, అధిక సమయం పట్టే అవకాశం, వాళ్ళకి కనుక డయాబెటీస్ కానీ హైపోథైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా అధిక సమయం పట్టే అవకాశం, ఒకవేళ ఐబీడీకి సంబంధించిన ఇబ్బందులు అంటే అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రోన్స్ డిసీజ్ కానీ ఉన్నట్లయితే ఇంకా కూడా ఇబ్బంది, మనకి మళ్ళీ తిరగబెట్టడానికి కూడా అవకాశాలు ఉండటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కోఎగ్జిస్టింగ్ మార్బిడిటీస్ కావచ్చు, ఏ స్టేజ్లో పేషెంట్ ఉన్నారని తెలుసుకోవడం కావచ్చు, లేకపోతే అంతకుముందు ప్రీవియస్ ట్రీట్మెంట్స్కి ఎట్లా రెస్పాండ్ అయినారు, ప్రజెంట్ ఇప్పుడు కండిషన్ ఏంటి. సో కంప్లీట్గా ప్రతి పేషెంట్ని ఇండివిజువలైజ్డ్గా స్టడీ చేసిన తర్వాత మాత్రమే మనం అష్యూరెన్స్ కానీ మనము నెక్స్ట్ స్టేటస్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందండి. జనరలైజ్డ్గా చెప్పడానికి ఎప్పుడు కూడా వీలు పడదు, పాసిబిలిటీ ఉండదని చెప్పుకోవాలి. రైట్. అయితే డాక్టర్ ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? చాలా మందికి తెలుసు వారు ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని, కానీ షై ఫీల్తోనో ఎవరికి చెప్పుకోలేక వారు అలానే ఉండిపోతూ ఉంటారు. ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రైట్. సో ఒకటండి, అంటే మీరు చెప్పినట్లుగా చాలామంది కొద్దిగా సిగ్గు, బిడియము, లేకుంటే ఇది చెప్పాలా అనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్తో కానీ సెన్సేషన్తో కానీ చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం, లేకపోతే ఇంట్లోని కుటుంబ సభ్యులకి ఇటువంటి ఇబ్బందుల గురించి చెప్పకపోవటం అనేది కూడా చాలాసార్లు చూస్తుంటాం. అది చాలా తీవ్రతరం అయ్యి తీవ్ర స్థాయిలోకి వచ్చి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయటం, అప్పుడు మనం సర్జరీస్ కాకుండా నార్మల్గా డీల్ చేయలేని పరిస్థితులు ఏర్పడడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ఇనీషియల్గా ఎప్పుడైతే ఇబ్బందులు మొదలవుతాయి, ఎగ్జాంపుల్ నేను మీకు లక్షణాలతో సహా చెప్తానండి. పైల్స్కి సంబంధించినంత వరకు కనుక చూసుకున్నట్లయితే ఇనీషియల్ స్టేజెస్లో సింపుల్గా ఇచ్చింగ్, దురద లాంటి లక్షణాలు అనిపించడానికి అవకాశం ఉంటుంది. వీటిని ఇగ్నోర్ చేయొచ్చండి. 1 లేదా 2 సార్లు దురద వస్తుంది, తగ్గిపోతుంది అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా దురద పెడుతుంది, ప్రతిసారి మోషన్ వెళ్ళిన తర్వాత అంతా కూడా ఇబ్బంది అనిపిస్తుంది అంటే డెఫినెట్ కూడా మనం అది నోట్ చేయవలసిన లక్షణం. రెండోది, దీంతో పాటు మంట, నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి నెలకో లేకపోతే 15 రోజులకో లేకపోతే 2-3 నెలలకు ఒకసారో ఫుడ్లో ఏదైనా తేడా వచ్చింది, లేకపోతే డీహైడ్రేషన్ లాంటి ఇబ్బంది ఉంది, అటువంటిప్పుడు మంట, నొప్పి కనుక వచ్చినాయి ఒక పూట మళ్ళీ ఇమీడియట్గా కూడా కవర్ అయిపోయిందంటే దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే కనుక తరచుగా వస్తూ ఉంది, వారానికి 2-3 రోజులు కూడా నొప్పి మంట వస్తుంది, లేకపోతే నొప్పి మంటతో కూడుకొని బ్లడ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతుంది అన్నప్పుడు డెఫినెట్గా కూడా సంప్రదించవలసిన అవసరం అండి. అండ్ దాని తర్వాత ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో ఇటువంటి లక్షణాలు, నొప్పి లేకుండా బ్లడ్ పోవటం కావచ్చు, లేకుంటే మోషన్లో తేడా రావటం కావచ్చు, ఫ్రీక్వెన్సీలో అంటే స్టూల్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్లో తేడా వచ్చినప్పుడు, లేకపోతే బరువు తగ్గటం కానీ లేకపోతే వీటిలో ఇటువంటి లక్షణాలు ఏమైనా అనిపించినప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్లో ఖచ్చితంగా కూడా మనం డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము కోలాన్ కానీ రెక్టాన్ కానీ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. ఎప్పుడైతే బ్లడ్తో పాటు పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవుతుందో మోషన్ ద్వారా, అండ్ అట్లాగే ఏంటంటే స్టూల్ ఫ్రీక్వెన్సీస్ మారిపోతున్నాయో, వెయిట్ లాస్ అవుతూ ఉందో, ఆకలిలో లేకపోతే వీటిలో తేడాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా కూడా అది మనము వయసు పైబడిన వాళ్ళు, ఎస్పెషల్గా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇటువంటి లక్షణాలు చూసినప్పుడు ఎక్కువ జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది. అండ్ అట్లాగే ఎప్పుడైనా వాపు అనేది మీరు మోషన్ వెళ్ళినప్పుడు చేతికి ఏదైనా వాపులాగా తగలటం అనిపించినా, రక్తనాళాలు బయటికి చొచ్చుకొని వస్తున్నట్టు అనిపించినా ఇమీడియట్గా కూడా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం. రెండోది, ఫిషర్కి పోయినట్లయితే ఎటువంటి లక్షణాలు ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే ఫిషర్లో ఏంటంటే మనకు ఒక నిట్టనిలు చీలికలాగా ఏర్పడటం, గాయంలా ఫామ్ అవటం, దానివల్ల ఏంటంటే మోషన్ వెళ్ళిన ప్రతిసారి విపరీతమైన మంట, నొప్పి, ఈ 2 లక్షణాలు చూస్తుంటాం. బ్లీడింగ్ కొద్దిమందిలో ఉండొచ్చు, కొద్దిమందిలో ఉండకపోవచ్చు అండి. సో ఇటువంటిప్పుడు ఏంటంటే నొప్పి చీల్చినట్లుగా నొప్పి ఉంటుంది ఫిషర్లో అన్నప్పుడు, మోషన్ వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు అన్నప్పుడు డెఫినెట్గా కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే అక్యూట్ ఫిషర్ కనుక ఏర్పడింది అనుకోండి, ఇమీడియట్గా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్స్ చేసి ప్రాపర్ జాగ్రత్తలు కనుక ఫాలో అవుతున్నట్లయితే కంపల్సరీ హీల్ అయిపోవడానికి, తొందరగా మానిపోవడానికి అవకాశం, ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయదు. అదే కనుక అప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయకుండా లేట్గా కనుక ట్రీట్మెంట్స్ చేసినట్లయితే, లేకపోతే ఇన్సఫిషియంట్ ట్రీట్మెంట్స్ జాగ్రత్తలు సరిగ్గా ఫాలో కాకపోతే అది క్రానిక్ ఫీచర్ కింద ఏర్పడడానికి అవకాశం, అది చాలా కాలం పాటు వేధించడం, లేకపోతే పుండు మానకుండా అట్లాగే గాయం మానకుండా ఉండిపోవటం,
ఇబ్బందులు మళ్ళీ ఇది కూడా తిరగబెట్టడం అనేది కూడా చాలాసార్లు చూస్తుంటాం. సో ఇనిషియల్ స్టేజెస్లో అప్రోచ్ అవటం అనేది తొందరగా అండ్ కంప్లీట్గా మారడానికి ఒక మంచి మార్గం అని చెప్పాలి. అది ఫిస్టులా కనుక చూసినట్లయితే పెరియానల్ యాబ్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఏంటి పెరియానల్ యాబ్సెస్ అంటే చిన్నగా ఒక బాయిల్ లాంటిది, అంటే చీముతో నిండిన ఒక చిన్న గడ్డ లాంటిది. ఇది మనకి మలద్వారం దగ్గర ఒక 2 ఇంచుల లోపల చుట్టూ రేడియస్లో పెరియానల్ రీజియన్ అని చెప్పి అంటుంటాం. అంటే మనకి మలద్వారం చుట్టూల అటుపక్క కానీ ఇటుపక్క కానీ పిరుదుల పైన ఈ యాబ్సిస్ అనేది ఒక బాయిల్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పసుతో నిండిన ఒక చిన్న పాటి గడ్డ లాంటిది. ఇటువంటిది ఏర్పడడం, దాని నుంచి లేకుంటే అది పగిలి చీము కారుతున్నట్లు అనిపించడం అనే లక్షణాలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు ఇమీడియట్గా కూడా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఫిస్టులాస్ అనేది కనుక మనకి చాలా డీప్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లోపల కనుక ఫీడింగ్ యాబ్సిస్ ఉండి, లేకపోతే అది స్పింక్టర్ మీదకి, అంటే స్పింక్టర్ అంటే ఏంటంటే మలద్వారాన్ని కంట్రోల్లో బట్టి ఉంచే కండరాలు అనమాట. వాటిని స్పింక్టర్స్ అని చెప్పి అంటుంటాం. ఆ కండరాల పైన ఉన్నప్పుడు, లేకపోతే కండరాల లోనికి చొచ్చుకొని వెళ్ళినప్పుడు కండరాల పట్టు కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఫిస్టులాస్ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. క్రానిక్గా చాలా కాలం పాటు ఫిస్టులా కానీ ఫిజర్ కానీ ట్రీట్ చేయకుండా వదిలేసినట్లయితే క్యాన్సర్స్గా కానీ లేకపోతే వేరే ఇంకా ఇబ్బందికరమైన విషయాల కింద మారడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇట్లా మలద్వారం మీద పట్టు కోల్పోవటం, ఇటువంటివి కూడా ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం. సో డెఫినెట్గా కూడా ఇనీషియల్ స్టేజెస్లో వీటిని మీరు లక్షణాలు గుర్తించినట్లయితే ఇమీడియట్గా కూడా ఎటువంటి జంక లేకుండా, ఎటువంటి సిగ్గు భయం లేకుండా డాక్టర్ దగ్గర సంప్రదించడం చాలా మంచి విషయం అండి. దాన్ని ఎందుకంటే మెడిసిన్స్తో తగ్గడానికి, లేకపోతే చిన్నపాటి జాగ్రత్తలు ఫాలో అయితే తగ్గిపోవడానికి కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఒక అవకాశం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. సో డాక్టర్, మీరు చెప్తున్నారు ఈ లక్షణాలన్నీ కనిపిస్తే అది ఫైల్స్, ఫిస్టులా, ఫిజరీ అని గుర్తించవచ్చు అని. పేషెంట్స్ కొంతమంది పర్టికులర్గా వాళ్ళు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో చెప్పలేకపోవచ్చు. సో మీరు ఎలాంటి టెస్టులు చేసి వారు పర్టికులర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఈ మూడిట్లో అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? రైట్. సో ఒకటండి, క్లియర్ కట్గా ఐడెంటిఫికేషన్, డిఫరెన్షియేషన్ ఏంటంటే లక్షణాల ద్వారా చాలాసార్లు మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఒక చక్కటి అవకాశం. పైల్స్లో ఏంటంటే మనకి ఈ ఎక్స్టర్నల్గా ఉన్నట్లయితే పైల్ మాస్ అనేది బయటికి కనిపించడం చూడగానే ఇటువంటి లక్షణాలు, లేకపోతే ప్రాక్టైటిస్ ఉండటం, ఇటువంటి లక్షణాలు అనేది పైల్స్లో చూస్తుంది. దాంతోపాటు ఏంటంటే బ్లీడింగ్ అనేది ఇంటర్నల్ పైల్స్లో అయితే బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. మోషన్ అనేది కొద్దిగా ఫ్రీ ఉన్న, హార్డ్గా ఉన్నా కానీ బ్లీడింగ్ ఉండడానికి అవకాశం. దాంతోపాటు నొప్పి మంట తక్కువగా ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అనుకోండి, నొప్పి మంట, దురద ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండటం, వాపు లాంటి లక్షణాలు రావటం, అట్లాగే బ్లీడింగ్ కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం. ఇవి మన సింపుల్ డిఫరెన్సెస్ అనమాట. ఇంకా డీటెయిల్గా తెలియాలి, ఖచ్చితంగా సైంటిఫిక్గా తెలియాలన్నప్పుడు మనం ప్రాక్టోస్కోపీ చేసి చూస్తామండి. ఇంకా కూడా డీటెయిల్గా తెలియాలన్నప్పుడు కొలనోస్కోపీకి పంపించడం అనేది కూడా మనం పేషెంట్ని చూస్తాం. అట్లాగే ఫిజర్కి సంబంధించినంత వరకు చీలికతో నొప్పి వస్తుంది ప్రతిసారి అంటే పేషెంట్ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుందండి. ఫిజర్లో ఉన్నంత నొప్పి ఇంకెక్కడ కూడా ఉండదు మనకి. అది సివియర్గా ఒక నైఫ్ పెట్టి కట్ చేస్తే ఎట్లా ఇంటర్నల్గా ఎలా అయితే పెయిన్ అబ్జర్వ్ చేస్తారో అంత సివియర్ పెయిన్ ఉండడానికి అక్యూట్ ఫీచర్లో అవకాశం. సో అది పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనం అది గ్రహించడానికి అవకాశం. ఇంకా డీటెయిల్గా తెలియాలంటే దీంట్లో కూడా మనము ప్రాక్టోస్కోపీ కానీ లేకపోతే కొలనోస్కోపీ చేసినప్పుడు కూడా తెలుసుకోవచ్చు. ఫిస్టులాలో ఏంటంటే పెరియానల్ యాబ్సెస్ అంటే ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మనకి మలద్వారం దగ్గర ఇబ్బంది కాదు, మలద్వారం నుంచి 2 అంగుళాల లోపల 2 ఇంచెస్ వరకు కూడా మనకి దూరంలో ఎక్కడైనా కానీ ఇది ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి లక్షణం లేకపోతే చిన్నగా ఒక ఓపెనింగ్ లాగా పంక్టం, ఒక చిన్న పాటి ఓపెనింగ్ ఉండడం, దాని నుంచి కంటిన్యూస్గా పస్ కానీ బ్లడ్ కానీ లేకపోతే మలం కానీ మెటీరియల్ కానీ ఇటువంటి బయటికి రావటం అనేది కూడా మనం చూస్తుంటాం. సో లక్షణాల ద్వారా వీటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు. దీంట్లో కూడా ఇంకా క్లారిటీ కావాలి, లేకపోతే ఎంతవరకు డెప్త్లో ఉంది, లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా, కాంప్లికేటెడ్ ఫిస్టులానా, కండరం పైనకి ఏదైనా పోతుంది, ఇవన్నీ డీటెయిల్గా తెలియాలన్నప్పుడు ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కానీ లేకపోతే అల్ట్రాసౌండ్ ఫిస్టులోగ్రామ్ కానీ ఇటువంటి చేసినప్పుడు కూడా మనకి తెలియడానికి అవకాశం. సో డెఫినెట్గా అవసరాన్ని బట్టి మనము ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం, ఫాలోఅప్లో కూడా మనం కొన్నిసార్లు ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పవచ్చు. రైట్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. రాజీవ్ గారు మేడ్చల్ నుండి. రాజీవ్ గారు నమస్తే అండి. రాజీవ్ గారు హలో. రైట్, కాల్ కట్ అయినట్లుంది. మరో కాలర్ ఉన్నారు, యేసురత్నం గారు కడప నుండి. యేసురత్నం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే మేడం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి, వింటున్నాను. హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడా సార్? ఓకే, వెరీ గుడ్, చెప్పండి. ఇప్పుడు తిరుపతిలో తీసుకున్నాడా సార్? ఇప్పుడు 8 నెలలు అయింది సార్. ఇప్పుడు నాకు ఫిస్టులా వచ్చింది సార్. ఫిస్టులా ఉంది, ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఫిస్టులా?
ఆకలి ఉంది సార్, పక్కన ఓకే, హలో, చెప్పండి చెప్పండి. తీసుకుంటారా సార్? కొద్దిగా తగ్గింది సార్, తగ్గింది. మళ్ళా డాక్టర్ గారికి చెప్తే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, అది సిక్స్టీలా అంటున్నారు. ఓకే, తగ్గింది సార్. ఓకే ఓకే ఓకే. సో ఒకటండి, అంటే కొద్దిగా తగ్గింది, ఆల్రెడీ 8 months ట్రీట్మెంట్ అయిందని చెప్తున్నారు. ఇంకా కూడా ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం కూడా ట్రీట్మెంట్ అంటే కంప్లీట్గా కూడా మానే వరకు కూడా ట్రీట్మెంట్ అనేది కూడా కంటిన్యూ చేయండి. అండ్ అట్లాగే ఇటువంటి చిన్న ఇబ్బందులు అంటే వయసు పైబడడం వలన వచ్చే కీళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఒకసారి మీ డాక్టర్ని ఇవన్నీ కూడా అడగడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వీలవుతే ట్రీట్మెంట్స్ దానికి కూడా ఇంక్లూడ్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకా ఫర్దర్గా కూడా ట్రీట్మెంట్స్ ఎక్స్టెండ్ చేసి వీటి కోసం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కూడా ఒకసారి ఇంకా కూడా ఫర్దర్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయడం కనుక 6-7 years పైనుంచి కూడా ఇబ్బంది ఉందంటున్నారు కాబట్టి డెఫినెట్గా కూడా అండ్ తగు జాగ్రత్తలు కూడా మీ డాక్టర్ సలహా మేరకు ఎటువంటి జాగ్రత్తలు అయితే మీకు అడ్వైస్ చేస్తున్నారో అటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా కూడా ఇంకా మెరుగైన రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. అలాగే డాక్టర్, హోమియో కేర్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి వీటికి? రైట్. సో ఇంతకుముందు కూడా చెప్తున్నట్లండి, ట్రీట్మెంట్ విషయానికి వస్తే ప్రతి పేషెంట్ని కూడా మనం ఇండివిజువలైజ్ చేసి, ఎందుకంటే కారణం డిఫరెంట్గా ఉండవచ్చు, పేషెంట్కి ప్రజెంట్ ఉన్న స్టేజ్ డిఫరెంట్గా ఉండవచ్చు, అండ్ అట్లాగే దానివల్ల వచ్చే లక్షణాలు డిఫరెంట్గా ఉండవచ్చు, అండ్ అట్లాగే కోమార్బిడిటీస్ అంటాం, ఆల్రెడీ ఉన్న జబ్బులు కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికేషన్ కావచ్చు, ప్రతి పేషెంట్ కూడా ఇవన్నీ ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. వీటిని అన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా కూడా కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాటికి సంబంధించినంత వరకు మనము ఇనీషియల్గా పెయిన్ ఎక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు మనము సిమ్టమెటిక్ ట్రీట్మెంట్ ద్వారా అప్రోచ్ అవటం, వాటిని వీలైనంత వరకు కంట్రోల్ అయ్యేటట్లు చూసుకోవటం, దాని ద్వారా మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం అలవాటు చేసుకోవడం, దానివల్ల పేషెంట్కి ఏంటంటే కంప్లీట్గా క్యూర్ అవడానికి అవకాశాలు ఎవరెవరిలో అయితే పాసిబిలిటీ ఉంటుందో, స్టేజ్ 1లో మనకి పాసిబిలిటీ ఉంటుంది, ఫిజర్లో అక్యూట్ ఫిజర్లో పాసిబిలిటీ ఉంటుంది, అట్లాగే మనకి అన్కాంప్లికేటెడ్ ఫిస్టులాస్లో మనకి పాసిబిలిటీ ఉంటుంది కంప్లీట్గా క్యూర్ చేయడానికి. అటువంటి కేసెస్ అన్నింటిలో మనం క్యూర్ అనేది టార్గెట్ కింద పెట్టి చేసుకోవటం, లేకపోతే ఏ కేసుకి ఏదైతే మనం టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఏదైతే టార్గెట్ అని అనుకుంటున్నామో వాటిని చేయడానికి మనం కాన్స్టిట్యూషనల్ వైద్య విధానాన్ని మనము ఆ ట్రీట్మెంట్ని అడాప్ట్ చేసుకొని దాని ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్లాగే ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పాను, కొన్ని కేసెస్లో పాసిబిలిటీ ఉండదు క్యూర్ చేయడానికి, గ్రేడ్ 4లో ఉంది, వాయిస్ పైబడిపోయింది, ఉబకాయ ఉంది, లేకపోతే ఇంకేదైనా వేరే కారణాలు కూడా ఉన్నాయి, వాటిని మనం రివర్స్ చేసే అవకాశాలు లేదని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా సిమ్టమెటిక్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే పాలియేటివ్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం ద్వారా లక్షణాలు లేకుండా, అంటే నొప్పి కానీ, మంట కానీ, బ్లీడింగ్ కానీ, లేకపోతే గాయంలోని సెన్సేషన్ కావచ్చు, లేకపోతే ఫిస్ట్లలోని పస్, డిశ్చార్జ్, బ్లడ్ ఇటువంటివి కావచ్చు, వీటిని అన్నిటినీ అదుపులో పెట్టి కంట్రోల్లో పెట్టి ఎక్కువగా తీవ్రతలో కాకుండా అండ్ అట్లాగే రికవర్ అవడానికి ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా పేషెంట్ ట్రీట్మెంట్ టార్గెట్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని బట్టి మనము సిమ్టమెటిక్ అప్రోచ్ ఇవ్వాలా, కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఇవ్వాలా అనేది కూడా మనము డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి కూడా చేస్తూ ఉంటామని చెప్పొచ్చు అండి. రైట్. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఆలీ గారు వరంగల్ నుండి. ఆలీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. హలో చెప్పండి సార్, నాకు నా ఏజ్ సార్ 32 సార్. ఓకే సార్, నా ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు బాత్రూంలో ఉంది సార్, అంటే మా వేలు కట్ అయితే ఎలా బ్లడ్ పడుతుందో అలా బ్లడ్ పడుతుంది సార్. ఓకే, ఇలా ఎన్నాళ్ళ నుంచి ఉందండి సార్? ఒక 3 months, అంటే మళ్ళీ ఒక 1 month పడి మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది సార్. ఓకే, దీంతో పాటుగా అంటే బ్లీడింగ్ తో పాటుగా వేరే ఇంకేదైనా లక్షణం ఉందా అండి? ఏం లేదు సార్, ఓన్లీ బ్లీడింగ్. అయితే మా ఫ్రెండ్ చెప్పారు, నాన్ వెజ్ తగ్గిపోతే అని చెప్పారు, తగ్గించాను, ఒక 1 week తగ్గించాను, మళ్ళీ ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే, నొప్పి కానీ మంట కానీ ఏమైనా ఉన్నాయండి? నొప్పి మంట అనేది లేదు సార్, ఆ టైంలో ఏం లేదు సార్. రైట్. సో ఒకటండి, అంటే ఇది పైల్స్ కి సంబంధించిన ఇబ్బంది కింద అనిపిస్తుంది. మధ్యలో అట్లా ఆగిపోయింది 6 months, అట్లా 1 month అట్లా పడి ఆగిపోయింది. రైట్. సో ఒకటండి, అంటే ఇది ఏంటంటే పైల్స్ కి సంబంధించిన ఇబ్బంది లాగా అనిపిస్తూ ఉంది. దీంట్లో ఏంటంటే మీరు జాగ్రత్తలు బాగా ఫాలో అయినప్పుడు ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే కాన్స్టిపేషన్ లేకుండా, మలబద్ధకం లేకుండా మోషన్ ఫ్రీగా పాస్ అయ్యేటట్టు చూసుకుంటూ, అండ్ అట్లాగే ఏంటంటే ఈ స్పైసెస్ కానీ, మసాలా వస్తువులు కానీ, లేకపోతే ఇరిటెంట్స్ కావచ్చు, ఇటువంటివి ఎక్కువగా తీసుకోకుండా మీరు జాగ్రత్త పడినప్పుడు డెఫినెట్గా కూడా ఈ లక్షణాలన్నీ కంట్రోల్లో ఉండడానికి, ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది.
ఎప్పుడైతే ఇటువంటి పదార్థాలు తీసుకొని ఉంటారో లేకుంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఎక్కువ అవుతా పోతుందో అప్పుడు మళ్ళీ కూడా లక్షణాలు తిరగబెట్టడానికి మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కూడా మీరు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు ఫాలో అవుతే కంట్రోల్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ పరీక్షలు చేయించుకొని మీరు ఏ స్టేజ్లో ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం, ట్రీట్మెంట్స్ కాకుండా లేదు కేవలం జాగ్రత్తల వల్లనే కంట్రోల్లో ఉండిపోవడానికి అవకాశం ఉంటుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఉంది, జాగ్రత్తలు ఫాలో అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా కూడా కొన్నాళ్ళ పాటు మీ ఆహారం అంతా కూడా కొద్దిగా మార్చుకోవటం, కొద్దిగా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్లు ఉండే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటటువంటి పదార్థాలు తీసుకోవటం, వాటర్ క్వాంటిటీ కానీ లేకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవటం, కొద్దిపాటిగా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవటం, ఇవన్నీ కనుక చేసినట్లయితే డెఫినెట్గా కూడా ప్రజెంట్ ఉన్న లక్షణాలు కంప్లీట్గా కంట్రోల్లో ఉండడానికి అవకాశం, అట్లాగే మళ్ళీ తిరగబెట్టకుండా ఉండడానికి కూడా ఒక జాగ్రత్త కింద అవకాశం ఉండడానికి ఉంటుందండి. రైట్, మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు విజయవాడ నుండి. రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. నమస్తే మాట్లాడాలండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు ఏజ్ వచ్చేసి 48 సార్ ఏజ్ నాకు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఒక 10 days మట్టి మలబద్ధకం ఒకటి వస్తుంది. ఓకే. నెక్స్ట్ మలద్వారం లోపల మెత్తగా ఒకటి తవ్వుతుంది సార్, లోపల మలద్వారం లోపల. ఓకే. ఈ ఏళ్ళు పెట్టి చూస్తే మెత్తగా తవ్వుతుంది. ఓకే. అది ఏమిటో అర్థం కాలేదు సార్, అది మరి ఫైల్సా ఏంటనేది నాకు అర్థం కాలేదు. రైట్. ఓకే. సో ఒకటండి అంటే దేనివల్ల రైట్. సో ఒకటి మలబద్ధకం ఉందంటున్నారు, రెండోది ఏంటంటే చిన్నగా తగులుతుందని చెప్తున్నారు. సో ఒకటండి అంటే అనేక విషయాలు ఉంటాయి ఇక్కడ. మనం చూసిన తర్వాత పరీక్ష చేసిన తర్వాత ఒక డాక్టర్ మాత్రం, వైద్య నిపుణుడు మాత్రం మనము ఇది డిఫరెన్షియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది పైల్ మాస్ అంటే ఈ రక్తనాళానికి సంబంధించిన ఇబ్బందా, లేకపోతే ఏదైనా చిన్నగా యానల్ ట్యాగ్స్ అంటాం అంటే స్కిన్ మాత్రం ఓవర్ గ్రోత్ అయి ఉండడానికి అవకాశం, లేదంటే కనుక లోన కనుక మనం చూసుకున్నట్లయితే లోపల మనకి పాలిప్స్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ వీటన్నిటికీ మధ్యలో మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. లక్షణాలు ఏం లేదు, మంట, నొప్పి, బ్లీడింగ్ ఇటువంటిది ఏం లేదన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. మలబద్ధకం రిలీవ్ అవ్వడానికి ఇప్పుడు ఎట్లయినా కానీ ఈ లాస్ట్ 10-15 days నుంచి కనుక ఎక్కువ ఉందంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవడం, కొద్దిగా పీచు పదార్థాలు ఎక్కువగా ఇంక్రీజ్ చేసి తీసుకోవడం, ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా కొద్దిగా మలబద్ధకం నుంచి రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ప్రయత్నం చేసి చూడండి. అప్పటికి కూడా ఇంకా కూడా తగ్గట్లేదు, ఇంకా కూడా ఇబ్బంది పడుతుందంటే డెఫినెట్గా కూడా ఒకసారి డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. రైట్. అయితే ఈ సమ్మర్లో డాక్టర్ ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. సో లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్లో కానీ ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి, ఫైనలీ సజెస్ట్ చేయండి. ఒక సింపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా పీచ్ పదార్థాలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కంపల్సరీగా కన్జ్యూమ్ చేయవలసిన అవసరం ఉంటుంది. వాటర్ అనేది హైడ్రేషన్ లెవెల్ అనేది ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి, డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. కేవలం వాటర్ అనే కాదు, లిక్విడ్స్ ఏదైనా కావాలి, ఫ్రూట్ జ్యూసెస్ అవ్వచ్చు, సూప్స్ అవ్వచ్చు, లేకపోతే కోకోనట్ వాటర్, టెండర్ కోకోనట్ వాటర్ కావచ్చు, అటువంటిది ఏదైనా సరే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే ఒకవేళ వెయిట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నం చేయటం. రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కూడా పేగు కదలిక తక్కువగా ఉండి కాన్స్టిపేషన్ రావడానికి అవకాశం. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా కొద్దిగా పెట్టుకోవడం. అండ్ అట్లాగే చాలా వరకు కూడా ఈ స్పైసెస్ కావచ్చు, స్టిమ్యులెంట్ ఫుడ్ కావచ్చు, మసాలా వస్తువులు కావచ్చు, ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు, అండ్ ఇటువంటివన్నీ కూడా కొన్నాళ్ళ పాటు అవాయిడ్ చేయటం. అండ్ అట్లాగే వాటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు. అండ్ అట్లాగే దీనికి ఈ 3 ఇబ్బందులు లేకుండా కానీ లేకపోతే లక్షణాల తీవ్రత తగ్గుముఖం పట్టడానికి కానీ డెఫినెట్గా కూడా హెల్ప్ చేస్తుంది. లేదంటే ట్రీట్మెంట్స్ తీసుకుంటే కూడా తొందరగా మీకు తగ్గుముఖం పట్టడానికి ఈ జాగ్రత్తల వల్ల అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు యూఎస్కి కాల్స్కి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో యూఎస్ చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ. తిరిగి మరో ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.